ఈరోజు వీడియోలో సుప్రీంకోర్టు నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అండి. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఏ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అంటే షార్ట్ హ్యాండ్ అండ్ అలాగే గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనేది. సో చూద్దాము దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అనేది చూద్దాము. కోర్టు మాస్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి అర్హతలు దాని వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ పోస్టులు విడుదల చేసింది అని వివరంగా చూసినట్లయితే 30 కోర్టు మాస్టర్ పోస్టులు, అలాగే దానికి షార్ట్ హ్యాండ్ అయితే ఉండాలి. నెక్స్ట్ జనరల్ వచ్చేసరికి 16, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 8 ఇలా పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. జనరల్ వాళ్ళకి 16, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 8 ఈ సంఖ్యను బట్టి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ స్థానిక సంస్థల్లో కనీసం 5 ఏళ్ళు అయితే స్టెనోగ్రాఫర్గా అనుభవం ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్స్ పరిజ్ఞానం అయితే కలిగి ఉండాలి. నిమిషానికి 40 పదాల టైపింగ్ వేగము, ఇంగ్లీషు షార్ట్ హ్యాండ్లో నిమిషానికి 120 పదాల వేగం అయితే కలిగి ఉండాలి. అర్థమైంది కదా. కంప్యూటర్ పరిజ్ఞానం అయితే కలిగి ఉండాలి. అలాగే మీ నిమిషానికి 40 పదాలు అయితే టైప్ చేసి ఉండాలి. అలాగే దేనికి సంబంధించింది అంటే ఈ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో అయితే 120 పదాల వేగం అయితే కలిగి ఉండాలి అనమాట. సంబంధించిన ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 45 ఏళ్ళు అయితే ఉండాలి. వివరాల్లోకి వెళ్తే అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి, అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభమైంది ఆగస్టు 30 నుంచి అండి. సో ఎస్టర్డే ఆన్వర్డ్స్ ప్రారంభమయ్యాయి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 15th అయితే క్లోజ్ అయిపోతాయి. అప్లికేషన్స్ అప్లై చేసే లాస్ట్ డేట్ సెప్టెంబర్ 15th. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారండి. అలాగే షార్ట్ హ్యాండ్ అయితే ఎంపిక చేస్తారు. షార్ట్ హ్యాండ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. పూర్తి వివరాలు www.sci.gov.in అనేటువంటి వెబ్సైట్లో అయితే చూడండి. ఎలక్షన్స్ అయితే ప్రారంభమయ్యాయి. నిన్నటి నుంచి ఆగస్టు 30 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 15th అండి. సో ఎవరికైనా వీడియో యూజ్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.